హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి, మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది. ఎవరు అనుకుంటున్నారో? విజయ అండి, ఇండియన్ అమ్మ విజయరాణి ఛానల్ నుంచి మీ అమ్మాయి వచ్చేసిందండి. ఈరోజు అయితే ట్రావెలింగ్ బ్లాగ్ చూపిస్తున్నాను. ట్రావెలింగ్ బ్లాగ్ అయితే ఫస్ట్ హైదరాబాద్ టు అబుదాబి వ్లాగ్ అయితే చూద్దామండి. నెక్స్ట్ అయితే కనుక నెక్స్ట్ వ్లాగ్ అయితే అక్కడ రోమ్ వెళ్తాను. రోమ్ నుంచి మళ్ళీ నేను వ్లాగ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్ అయితే కనుక హైదరాబాద్ నుంచి అబుదాబి. నేనైతే సరదాగా నడుస్తూ ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, పక్కన మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. నేనైతే చిన్న వ్లాగ్ లాగే చేశాను. చిన్నదని కాదు, 2 parts అయితే పెట్టానండి. ఇంకా షాపింగ్ అవన్నీ చూపిస్తూ ఉంటాను. చూశారు కదా, కింద చూడటానికి చాలా నీట్గా ఉంది. ఎయిర్పోర్ట్ అనగానే ఇంకా చాలా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. పక్కన షాప్స్ కూడా చూడండి ఎన్ని రకాల షాప్స్ ఉన్నాయో. మనకి స్నాక్స్ ఏవి కావాలంటే అవి దొరుకుతూ ఉంటాయి. చక్కగా పర్ఫ్యూమ్స్ కానీ అలాంటివన్నీ షాప్ చేయొచ్చు. కానీ కాస్ట్ అనేది హై కాస్ట్లో ఉంటాయండి. కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంక ఇదైతే కనుక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేను అబుదాబికి ఫస్ట్ బ్లాగ్ అయితే పెడుతున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ బ్లాగ్ అయితే పెడతాను. ప్రాపర్గా మొత్తం వీడియో అయితే నేను తీయలేదండి. అక్కడక్కడ తీస్తూ ఈ వీడియోలో అయితే నేను చూపించాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ సిలిండర్ చూపిస్తున్నాను. అక్కడ ఏంటి అంటే మధ్యలో ఏదన్నా ఫైర్ అట్లాంటివి అయినప్పుడు ఆ సిలిండర్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే కనుక ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నానండి. కూర్చున్న ప్లేస్ నుంచి పక్కన లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే పచ్చళ్ళు అలాంటివి కూడా చాలా బాగుంటాయి. అపోలో ఇదైతే కనుక మెడికల్ షాప్. ఇవన్నీ ఇదే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చక్కగా కూర్చున్న దగ్గర నుంచి నేను ఇవన్నీ షాప్స్ అయితే చూపించేస్తున్నాను. ఇంకా నాకైతే కనుక లగేజీ అయితే కనుక 20 kgs మెయిన్ లగేజ్ ఇచ్చారు. హ్యాండ్ లగేజ్ అయితే 7 kgs ఇచ్చారు. ఆ తర్వాత మనం లోపల ఎన్ని అయితే కొనుక్కుంటామో అవన్నీ అయితే కనుక కౌంట్ అనేది ఉండదండి. లోపల మనం కొనుక్కున్నప్పుడు అదే లిక్కర్ కొనుక్కుంటే కనుక 2 bottles వరకే కొనుక్కోవాలి పర్ పర్సన్. అయితే కనుక అదే మనం 2 నెంబర్ పాస్పోర్ట్ మీద ఇస్తారు. అదే 2 నెంబర్స్ అయితే 4 bottles అలా కొనుక్కోవచ్చు. ఇక్కడ చూశారు కదా, చక్కగా అన్ని స్టోర్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఏంటి మనకైతే కనుక హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ప్రియా పచ్చళ్ళు కానీ, హల్దీరామ్ స్వీట్స్ కానీ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయండి. నేనైతే కనుక ఎప్పుడు వస్తా అవి తెచ్చుకుంటూ ఉంటాను. ఈసారి ఆ షాప్ అయితే క్లోజ్ చేసింది. ఇది ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాకు పెట్టిన ఫుడ్ కూడా నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే ఏమేమి ఫుడ్ పెట్టారంటే ఒక బ్రెడ్ ఇచ్చారు, తర్వాత వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ ఇచ్చారు, పక్కన అయితే ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి ఇచ్చారు. నేనైతే కనుక ఇక్కడ జ్యూస్, మ్యాంగో జ్యూస్ అయితే కంపల్సరీ తాగుతానండి ఫ్లైట్ ఎక్కితే కనుక. నాకు పిచ్చి మ్యాంగో జ్యూస్. మీలో ఎంతమందికి ఇలా ఫ్లైట్ ఎక్కినప్పుడు మ్యాంగో జ్యూస్ తాగటం ఇష్టమో అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా కింద అయితే పేపర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడైతే కనుక బటర్ ఇచ్చారు. ఇవన్నీ చక్కగా ఇచ్చారు కదా. నాకైతే ఇక్కడ ఫ్లైట్లో ఫుడ్ అయితే అంత నచ్చదండి. కాకపోతే తినాలి కాబట్టి తింటాను. ఇదైతే కనుక ఇతిహాడ్ ఫ్లైట్లో ఫుడ్ అయితే ఇంకా చూశారు కదా, అందరూ చక్కగా టీవీలో మూవీస్ అవి ఇవి పెట్టుకొని ఎవరి రంజులో వాళ్ళు ఉన్నారండి. చక్కగా ఎవరికి నచ్చిన మూవీస్ వాళ్ళు పెట్టుకొని చూస్తున్నారు. నేనైతే కనుక ఫ్లైట్ ఎక్కేసి నిద్రపోయే అలవాటు అయితే ఉంది. ఇక్కడైతే నేను నాన్ వెజ్ తీసుకున్నాను కదా, బిర్యానీ, చికెన్ కర్రీ ఇచ్చారు. నేనైతే అవి తీసుకున్నాను. పక్కనైతే వాటర్ బాటిల్ అయితే ఉంది. ఇవైతే ఇచ్చిందండి, బ్రెడ్, ఫ్రూట్స్. ఇక్కడైతే కనుక ఒక ఫ్రూట్ సలాడ్ టైప్లో ఇచ్చారు. ప్లస్ యువతలు అయితే కనుక కేక్ లాగా ఇచ్చారు. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఫుడ్ తిన్నాను. ఫుడ్ తిన్నాక ఇది అబుదాబిలో దిగినప్పుడు చిన్న వ్లాగ్ లాగా ఇక్కడ తీశానండి. ఈ వ్లాగ్ కంటిన్యూ చేసేసేయండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే రోమ్ నుంచి ఉంటుంది, అది కూడా చూద్దరు. కానీ ఇదైతే అబుదాబి ఎయిర్పోర్ట్ నాకేంటంటే గేట్ అనేది పక్కనే ఉంది కాబట్టి ఎమ్మటే వెళ్ళిపోతా కాబట్టి చిన్న వీడియో లాగే చేశాను. ఇంకా పక్కన చూస్తున్నారు కదా, చక్కగా మొక్కలు కానీ చాలా బాగుందండి అబుదాబి ఎయిర్పోర్ట్. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ఎప్పుడు దుబాయ్ మీదుగా వెళ్తాను. ఈసారి ఇటు టికెట్ బుక్ చేశారు కాబట్టి ఈ రూట్ నుంచి నేను వెళ్ళాను. ఎయిర్పోర్ట్ అయితే కనుక తీశానండి. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి షాప్స్ అయితే కనుక. ఇంకా మనకి ఇంకోటి ఏంటంటే పర్ఫ్యూమ్స్ కూడా చాలా రకాలు దొరుకుతాయి. అక్కడ యూజ్ చేసి నచ్చిన పర్ఫ్యూమ్ అయితే కొనుక్కోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. నేనైతే ఏం కొనుక్కోలేదు. ఇక్కడైతే నేను చెక్ చేసుకుంటున్నాను గేట్ అయితే ఏ గేట్ నెంబర్కి వచ్చింది అనేది. ఇక్కడి నుంచి ఏ ఫ్లైట్ ఎక్కుతానంటే రోమ్ ఫ్లైట్ ఎక్కుతానండి. నెక్స్ట్ అయితే రోమ్ ఫ్లైట్ కోసం నేను చెక్ చేసుకుంటున్నాను ఏ గేట్ అని చెప్పి. కాబట్టి రోమ్ గేట్ కోసం ఇక్కడ చెక్ చేసుకుని ఇంకా నడుస్తూ నేను షాప్స్ అయితే చిన్న వీడియో లాగా తీసాను. అదే చెప్తున్నాను కదా, అబుదాబి ఎయిర్పోర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేసేయాలి కదా. ఇదైతే కనుక నేను ఎప్పుడో జర్నీ చేశాను. కాకపోతే ఏంటంటే అప్పటి నుంచి వీడియోస్ నేను ఎడిట్ చేయటం కుదరక ఇప్పుడు వీడియో అయితే ఎడిట్ చేశాను. ఇక్కడ మనకు చక్కగా టాయిలెట్స్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే కనుక
వీల్ చైర్ వాళ్ళైతే చక్కగా ఆప్షన్ పెట్టుకుంటే వాళ్ళే వెహికల్లో తీసుకెళ్ళి మనకి గేట్ దగ్గర వదిలిపెడతారండి. ఇక్కడైతే నేను ఒక్క చోట కాదండి 2-3 చోట్ల అట్లా గేట్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాను. మనకి టీవీ ఉంటుంది. అక్కడైతే మనకి ఫ్లైట్ నెంబరు లేదా వెళ్ళే ఊరు తెలిస్తే కనుక, వెళ్ళే కంట్రీ తెలిస్తే చక్కగా గేట్ నెంబర్ అయితే ఉంటుంది. నాకైతే కనుక ఇప్పుడు రోమ్కి నేను వెతుక్కోవాలి, ఎందుకంటే మళ్ళీ రోమ్ వెళ్ళాలి. ఇక్కడి నుంచి రోమ్ వెళ్ళేసి అక్కడి నుంచి నెక్స్ట్ ఫ్లైట్ అయితే నేను ఎక్కాలి. అది లోకల్ ఫ్లైట్ అండి. ఇక్కడైతే కనుక అబుదాబి ఫ్లైట్ కోసం నేను వెతుక్కొని చక్కగా అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవచ్చు. నాకైతే కరెక్ట్ 2 అవర్సే టైం ఉందండి. 2 అవర్స్లో నేనైతే కనుక వీలున్నంత వరకు వీడియో చేసి నేను గేట్ దగ్గరికి రీచ్ అవ్వాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. పైన కూడా చూశారు కదా, చాలా బాగుంది. నేను కుదిరిన వరకు చేశానండి. మీకు ఎలా ఉంది ఏంటి ఈ వీడియో? ఇలాంటి వీడియోలు మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బ్లాగ్ వీడియోస్ అయితే ఇంకా చూశారు కదా, ABCDEFకి దారి టు డీకి అటు దారి అని ఉంది. నేను రోమ్ అయితే ఫ్లైట్ చూసుకొని మళ్ళీ దాన్ని బట్టి ఫాలో అయ్యి నడుస్తూ ఉన్నానండి. ఇంక ఈలోపు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడైతే నాకు 2 అవర్సే ఉంది. నెక్స్ట్ రూమ్లో అయితే కనుక 4 అవర్స్ టైం ఉంది. 4 అవర్స్ అయితే నేను కొంచెం వీడియో అనేది నడుస్తూ అక్కడ కూడా తీశానండి. ఆ వీడియో కూడా చూసేసేయండి, నెక్స్ట్ వస్తుంది ఆ వీడియో కూడా. ఇక్కడ చూశారు కదా, ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకెక్కువ మంది జనాలు కూడా లేరండి. నేను వెళ్ళే టైంలో అయితే చక్కగా నించొని దీని మీద వెళ్తూ నేను వీడియో అనేది తీసాను. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేరే చోటుకి వెళ్తూ ఉండాలి కదా, కాబట్టి ఆ జర్నీ చేద్దాము. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేశారో వాళ్ళని అయితే బ్లాక్ చేస్తానండి, ఏమనుకోకండి. ఇంకొక విషయం అయితే కనుక ఏంటి అంటే, మీరు కాల్ చేయాలి అంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను కాల్ చేద్దాం అనుకుంటున్నానని ఓకే అని పెడితే కాల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గేట్ దగ్గరికి ఒకవేళ తెలియలేదు అంటే కనుక మీకు అక్కడక్కడ ఎంక్వైరీ వాళ్ళు ఉంటారు, అలా అడిగితే ఎవరైనా హెల్ప్ చేస్తారండి. తెలియని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా వెళ్ళొచ్చు. నేనైతే కనుక ఈ ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం భయపడతానే నేను వెళ్ళటం జరిగింది. కాబట్టి నేనైతే కనుక అంటే ఎప్పుడు నేను వెన్నీస్ దుబాయ్ అట్నుంచి వెళ్తాను, ఈసారి మటుకు ఇటు నుంచి వెళ్తున్నాను. ఇటు నుంచి ఫస్ట్ టైం వెళ్తున్నా సరే ఎలాంటి భయం అయితే లేదండి. హ్యాపీగా మనకు తెలియనప్పుడు అక్కడ ఎంక్వైరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగేసి ఈ జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మన ఇండియా అమ్మాయి, ఒక అమ్మాయి పరిచయం అయింది. తను కూడా హైదరాబాద్ నుంచి వచ్చిందంటే, అదే ఫ్లైట్లో వచ్చిందంటే. కాకపోతే మేము వేరువేరుగా కూర్చుంటాం కదా, ఇక్కడికి వచ్చిన తను కూడా రోమ్ వస్తుంది. రోమ్ తనతో కలిసి కంటిన్యూ జర్నీ అయితే చేశాను. తనైతే వీడియోలో చూపించలేదు. అడిగాను, నేను చూపించమంటారంటే వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నది. కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం చూపించడం అనవసరం. కాబట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ వ్లాగ్ నెక్స్ట్ వీక్ వస్తుంది కాబట్టి అది కూడా చూసేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ D45 మన గేట్ అయితే ఇదేనండి, D45 లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటాను.